వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. ఈరోజు మనం వార్తలను ఒకసారి చూసుకున్నట్లయితే ఇది గారడి సర్కారు అంటూ బీజేపీ నిన్న సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టినటువంటి సభకు ఉద్దేశించినటువంటి వార్తను చూస్తున్నాం. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజం. అమలు కాని హామీలిచ్చి గద్దెనెక్కి ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండిపాటు. తెలంగాణకు బీజేపీయే ఉజ్వల భవిష్యత్తు అందించగలదని వ్యాఖ్య. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగం చేసినటువంటి జేపీ నడ్డా గారికి సంబంధించి వార్తలు చూస్తున్నాం. అదే వేదికపై అభివాదం చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు కిషన్ రెడ్డి, డికే అరుణ, లక్ష్మణ్, ఈటెల రాజేందర్ గారికి సంబంధించిన ఫోటోను చూస్తున్నాం. ఈ విధంగా ఒకసారి మనం వార్తల్లోకి వెళ్తే రాష్ట్రంలో గారడి ప్రభుత్వం కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం ఏడాది నుంచి ప్రజలను వంచిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని మోసపూరిత హామీలంటూ మరి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ పరిస్థితులను చూస్తే కాంగ్రెస్ వైఖరి స్పష్టమవుతుంది. పాత పెన్షన్ స్కీమ్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు ఊసలేదు, మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న 2,500 ఏ ఒక్కరికి అందలేదు, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు హామీ ఏమైంది, రైతులకు ఎకరాకు 15,000, కౌలు రైతుకు 12,000 రూపాయలు, షాదీ ముబారక్ కింద 1,00,000 రూపాయలు తులం బంగారం, విద్యార్థులకు 5 లక్షల క్రెడిట్ కార్డులు, స్కూటర్లు, ల్యాప్టాప్లు, ఇలా వందల సంఖ్యలో ఇచ్చిన హామీలో ఒకటి కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదని దీనిపై ప్రశ్నిస్తే మాపై ఎదురుదాడి చేస్తున్నారంటూ నిన్న సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టిన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకుపడ్డాడు. దీనికి కౌంటర్ గా మనం మరోపక్క ఇక్కడ చూసుకున్నట్లయితే నల్గొండలో జరిగిన సభలో దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి మోడీకేనా సవాల్ అంటూ తెలిపాడు. తొలి ఏడాదిలోనే రుణమాఫీ చేశారా, 55,000 ఉద్యోగాలు ఇచ్చారా, చేసి చూపించండి, ఢిల్లీ లో క్షమాపణ చెబుతా అంటూ రేవంత్ రెడ్డి గారు బీజేపీని టార్గెట్ చేసుకున్నటువంటి మాటలను చూస్తున్నాం. లేదంటే మా ప్రభుత్వాన్ని అభినందించండి, ప్రధానిగా మీ గౌరవం దక్కుతుందంటూ మోడీకే సవాల్ చేసినటువంటి వార్తలు చూస్తున్నాం. నడ్డవి అడ్డగోళ్ళు మాటలు. ఈటెల కిషన్ రెడ్డి దొంగల సభపతి పట్టొద్దు, గెలిస్తే పొంగడం, ఓడితే కుంగిపోవడం తెలంగాణకు మంచిదా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ కామెంట్ చేశాడు. ఏడాదిగా ప్రతిపక్ష నేత కుర్చీని ఖాళీగా ఉంచడంపై ఏం చెబుతారు అంటూ ప్రశ్నించాడు. నల్గొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ ప్రశ్న. బ్రహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2వ యూనిట్ ను ప్రారంభించిన సీఎం. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినటువంటి వార్తను చూస్తున్నాం. బ్రాహ్మణ వెల్లం రిజర్వాయర్ లో కృష్ణమ్మకు పూజలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజనం నరసింహ, ఉత్తమ్ కుమార్, ఎంపీ చామా రేవంత్ రెడ్డి గారు బీజేపీకై విరుచుకుపడ్డారు. నిన్న బీజేపీ సరూర్ నగర్ స్టేడియంలో మరి కాంగ్రెస్ నల్గొండ సభలో పోటాపోటీగా పెట్టి రాష్ట్రంలో హీటైన రాజకీయాన్ని మనం చూసాం. ఏడాది పాలన కావాల్సిన సందర్భంగా ఒక పక్క ప్రజాపాలన విజయోత్సవాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే 6 అబద్ధాలు 66 మోసాలు అంటూ దానికి ప్రతిగా బీజేపీ కౌంటర్ గా నిన్న సభ పెట్టిన విషయం మనకు తెలిసిందే. మరోపక్క కేటీఆర్ విషయానికి వస్తే కోల్పోయింది అధికారమే, పోరాటతత్వం కాదు అంటూ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది అధికారాన్ని మాత్రమేనని, పోరాటతత్వాన్ని కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు అభిమానం ఏమాత్రం తగ్గలేదని ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి వార్తలను చూస్తున్నాం. మరి అదేవిధంగా తెలంగాణ విగ్రహ తల్లికి సంబంధించి కాంగ్రెస్ ఒక పక్క, భారత్ ఒక పక్క విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. తెలంగాణ తల్లి కోర్టులో పిటిషన్ చేసిన ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ పిలివేయడం జరిగింది. రాష్ట్రంలో విగ్రహాలు మార్చకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. 150 కోట్ల ప్రజాధనం వృధకు నివారించండు అంటూ దాంట్లో పేర్కొన్నారు. మరోపక్క తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి, మాజీ సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం. ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ ను కలిసిన మంత్రి పొన్నం. ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రిక అందజేత మధ్య నేతలు. మా భేటీలో రాజకీయాలు మాట్లాడలేదని పొన్నం ప్రకటన. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమ ఆహ్వాన పత్రికను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇస్తున్నటువంటి మంత్రి
పొన్నం ప్రభాకర్ కు సంబంధించిన వార్త చూస్తున్నాం. మరోపక్క నిన్న ఉదయం పూట 5గురు అక్కడికక్కడే మరణించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను చూసుకుంటే చెరువులో కారు బోల్తా సరదాగా షికారుగాని వెళ్లిన 6గురు విద్యార్థులు మధ్యలో ఆగి మద్యం తాగి ఆపై కళ్ళు తాగేందుకు యాదాద్రి జిల్లా భూదాంపోచంపల్లికి ప్రయాణం. జలాల్పూర్ సమీపంలో మూలమలుపు పొగ మంచుతో రోడ్డు సరిగా కనబడక ఇబ్బంది. సడన్ బ్రేక్ వేసి యువకుడు అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి పల్టి కొట్టిన కారు ఈదుకుంటూ బయటికి వచ్చిన ఒకరు నీట మునిగి 5గురు మృతులంతా హైదరాబాద్ ఎల్బీ నగర్ సంబంధించిన వారి అని చూస్తున్నాం. సరదాగా వెళ్ళిన ప్రయాణం విషాదంగా మారినటువంటి వార్తను చూస్తున్నాం. మరోపక్క 3 లక్షలతో ఆర్టీకి జవసత్తాలు అంటూ మంత్రి పొన్నం ప్రకటించినటువంటి వార్తను చూస్తున్నాం. గత ప్రభుత్వం ఆర్టీసీని దెబ్బతీస్తే మేము లాభంలోకి తెచ్చాం. సంస్థ బలోపేతం, ప్రయాణికులకు వసతులు, సిబ్బంది సంక్షేమం మా విధానం. మహాలక్ష్మి పథకం సంస్థకు మంచి రోజులు. ఏడాదిలో 116 కోట్ల మంది ఉచిత ప్రయాణం, వారికి 4,000 కోట్ల ఆదా. హైదరాబాద్ లో త్వరలో డీజిల్ ఆటోలు తొలగింపు యోజన, అవసరమైన ఆటో వాళ్ళకు చేయిస్తామంటూ ఆయన పేర్కొన్నటువంటి వార్తలు. టిఎఫ్డిసి చైర్మన్ గా దిల్ రాజు నిన్న నియమితులయ్యారు. ప్రముఖ సినీ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు తెలంగాణ ప్రభుత్వం టిఎఫ్డిసి తెలంగాణ చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారన్నటువంటి వార్తను చూస్తున్నాం. గరుడ దళంలో గగన నిఘా అంటూ చూస్తున్నాం. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి వంటి వివిఐపీలు పాల్గొనే సభలు, సమావేశాలకు భద్రతా బలగాలు మరింత పటిష్ట భద్రతను కల్పిస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర పోలీసులు గరుడ దళాన్ని రంగం